హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ నేటి ప్రపంచం. ఫ్రెండ్స్, చాలామంది ఫ్యామిలీలో చిన్న చిన్న విషయాలకి భార్యాభర్తల గొడవ పెట్టి రోడ్డు ఎక్కిపోతుంటారు. అంటే విషయం చిన్నది, కానీ హిగో అంటే భర్తకైనా హట్ అవుతుంది, భార్యకైనా హట్ అవుతుంది. ఆ హట్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళిద్దరు చినికి గాలి వల్ల ఆ విషయం అనేది, ఆ గొడవ అనేది రోడ్డు ఎక్కిపోతుంది అనమాట. రోడ్డు ఎక్కిపోవడము, లేకపోతే ఫ్యామిలీ సమక్షంలో గొడవలు పడడం, లేకపోతే పిల్లల సమక్షంలో గొడవలు పడడం, లేకపోతే బయట వారి సమక్షంలో గొడవలు పడడం వల్ల ఆ ఫ్యామిలీ అనేది అంటే చిన్న టైప్ అయిపోతుంది అనమాట సమాజంలో. ఇప్పుడు ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎక్కడ రోడ్డు పైన కూడా గొడవలు చేసి కొట్టుకోవడం, అక్కడ పిల్లల్ని వదిలేయడం, లేకపోతే భర్తను వదిలేయడం, భార్యలు చేసే పని. అంటే పిల్లలు ఉన్నారు, లేకపోతే ఇది రోడ్డు, లేకపోతే ఈ సమాజంలో మనం గొడవ పడడము అని ఆలోచన అనేది లేదనమాట. అంటే డైరెక్ట్ అక్కడ ఏమవుతుందో వాళ్ళ మెంటాలిటీ ఏమవుతుందో తెలియడం లేదు, కానీ అక్కడే పిల్లల సమక్షంలో రోడ్డు పైన గొడవపడి వెళ్ళిపోతుంటారు అనమాట. లేకపోతే ఇంట్లో కూడా పెద్ద రభస, అంటే ఆ రభస అనేది ఇంతంత కాదు, కానీ విషయాన్ని మొత్తం మనం ఆలోచిస్తే అందులో ఏమీ ఉండదు. అంటే చిన్న విషయాన్ని అంటే ఒక్క క్షణం మైండ్ పెట్టి ఎవరెవరు మౌనం వహించి అసలు ఈ గొడవ ఎందుకు జరుగుతుంది, దీనికోసం అసలు ఈ గొడవ రావడానికి కారణం ఏంటి, తప్పు భర్తదా, లేకపోతే తప్పు భార్యదా, లేకపోతే పిల్లలదా అని ఒక్క క్షణం ఆలోచిస్తే ఆ గొడవ అనేది అక్కడ సద్దుమణిగిపోద్ది. కానీ ఇద్దరు కూడా అంటే హిగో హట్ అయ్యి రోడ్డు పాలైపోతున్నారు, అంటే వీధులు పాలైపోతున్నారు, లేకపోతే పిల్లల మధ్య గొడవలు చేసి పిల్లల్ని అనాథ చేస్తున్నారు. ఈరోజు చాలామంది పిల్లలే అనాథ అయిపోతున్నారు. ఎందుకంటే అనాథ అయిపోతున్నారంటే భార్యాభర్తలు గొడవ చేసుకున్న తర్వాత ఆ పిల్లల కోసం ఆలోచించకుండా పిల్లలు వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే మౌనంగా ఉండిపోవడం, లేకపోతే మా అమ్మ నాన్న ఎలా గొడవ చేసుకోవడం ఏంటని మానసికంగా చాలా బాధపడుతుంటారు పిల్లలు. ఇంకా కొంతమంది తల్లులు అయితే ఇప్పుడు ఆ పిల్లల్ని భర్త మీద కోపాన పిల్లల్ని చంపడం, లేకపోతే భార్య మీద కోపాన వాళ్ళకి దొరికింది ఏంటంటే పిల్లలు దొరుకుతుంటారు. పసిపిల్లలు, వాళ్ళకి పాపము పుణ్యం ఏం తెలియదు కదా, వాళ్ళని చంపేయడం అనేది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక ట్రెండ్గా సాగిపోతుంది. అంటే భార్యాభర్తలు గొడవ వచ్చిందనుకో వాళ్ళకి దొరికింది పిల్లలే, కానీ వాళ్ళ పాప పసిపిల్లలు ఏం చేశారు, భార్యాభర్తలుగా మీరు ఉండేటప్పుడు చిన్న విషయాలు అనేది లైఫ్లో అనేది కంపల్సరీ అంటే వస్తుంటాయి. అవి ఏంటంటే మామూలు సముద్రం ఉన్న చిన్న అలలు లాంటివి అనమాట. అలను తట్టుకొని మనం వెళ్ళిపోతుండాలి, కానీ దాన్ని పెద్ద చేసుకొని అంటే ఈ సమాజంలో మన కుటుంబాన్ని మనమే కించపరుచుకునే విధంగా మనుగడ సాగించడం అనేది కరెక్ట్ కాదు. రోడ్డు పాయింట్ ఇప్పుడు కూడా అంటే బయటకు భార్యాభర్తలు కలిసి వెళ్ళేటప్పుడు ఎవరికి కోపం వచ్చినా రోడ్డు పైన మాత్రం ఎవరిద్దరిలో ఎవరిని కూడా చూపించుకోకూడదు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పిల్లల సమక్షంలో ఏ భార్యాభర్తలు కూడా గొడవ చేసుకోకూడదు. పిల్లల సమక్షంలో ఏ భార్యాభర్తలు కూడా డిస్కస్ చేసుకోకూడదు. అంటే మీకు సమస్యలు మీకు ఉండొచ్చు, అంటే భార్య భర్త పైన కోపం ఉండొచ్చు, లేకపోతే భర్త భార్య మీద కోపం ఉండొచ్చు, కానీ ఎంత కోపం ఉన్నా మీకంటూ పర్సనల్గా ఒక రూమ్ లేకపోతే బెడ్రూమ్ ఏదో అక్కడ డిస్కస్ చేయండి. ముందేంటంటే మీరు చేసింది ఇది, అది ఎంతవరకు కరెక్టు, మీరు చేసింది తప్పు అని క్వశ్చన్ నుంచి సాగదీయండి. తప్పగానే డైరెక్ట్ హిగట్ అయిపోయి నువ్వు చేసింది తప్పు అనే పెద్ద రంకులు వేసుకొని, అంటే పెద్ద కేకలు వేసుకొని, పెద్ద ఇది సౌండ్లు చేసుకుని బయటకు పరిగెట్టి, లేకపోతే ఆత్మహత్యలు చేసుకుని గొడవలు చేసుకుని అనేది లైఫ్లో ఇది కరెక్ట్ కాదు. అంటే మనం చదువుకున్నాం, అంటే మనకి పూర్వీకులకి అయితే జ్ఞానం ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మనం చదువుకున్నాం, సమాజం ఏంటో మనకు తెలుసు. అమెరికా ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు అనేది మనం అరచేతుల్లో ఇప్పుడు చూసే టెక్నాలజీలో ఉన్నాం. అంటే మనం చదువుకున్న తర్వాత లైఫ్ అనేది చిన్నది, లైఫ్ అనేది చాలా తక్కువ. లైఫ్లో ఇప్పుడు రాత్రి పడుకుంటూ వదలలేస్తే మనకి గ్యారంటీ లేదు. ఇలాంటి జీవితాలు మనకు ఉండేటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి దాన్ని ఫిల్టరేట్ చేసుకోవడం నేర్చుకోవాలి. దానికి మౌనం అనేది చాలా కరెక్ట్. అంటే భర్త కేక వేస్తాడు అనుకో, భార్య మౌనంగా ఉండిపోతే భర్త ఎంతవరకు కేకలు వేస్తాడు, తను కొద్ది కోపం ఉన్నంత వరకు కేకలు వేస్తే సైలెంట్ అయిపోతాడు. అలాగే భర్త ఏదైనా తప్పు చేస్తే భార్య ఏదైనా రివర్స్ అయ్యేటప్పుడు భర్త కూడా ఆ సైలెంట్ వహిస్తే అక్కడ అనేది ఆ ప్లేస్మెంట్ అనేది నిశ్శబ్దమైపోద్ది. లేదు రెండు ఒకటయ్యి పెద్ద ర్యాంకులు వేసుకుని వెళ్తే పరువు అనేది మనకే పోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనం పిల్లల దృష్టిలో కూడా చీప్ అయిపోతాం. అందుకోసం నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులు భార్యాభర్తలకు ఏం చెప్తున్నానంటే, మీకు సమస్య వస్తే అంటే మీకు ఏదైనా గొడవ ఏదైనా ఇబ్బంది పెడితే మీ మట్టు మీరే ఫిల్టర్ చేసుకోండి, రోడ్డు మీదకి వచ్చేవద్దండి. సమాజం అనేది చాలా చిన్న చూపుగా చూస్తుంది. దయచేసి రిక్వెస్ట్, ఏమైనా సమస్య ఉంటే మీరు మీ ఇంట్లో మీ పడక గదిలో మీరు సెట్ చేసుకోండి, అంతేనా. నేను ఏదైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. ఇట్లు మీ ధనంజయ నేటి ప్రపంచం.